అక్కడైతే అది చల్లదు. ఎందుకంటే డిఫెన్స్ సర్టిఫికేట్లు పాయింట్లు పట్టుకుంటారు, వీళ్ళు వేరే దాని కౌంటర్ వీడియోలు పెడతారు, అక్కడ ప్రూవ్ చేయలేరు వాళ్ళు. మనకేంటంటే మనం ఎక్కడ పోయి వేరే కౌంటర్లు తీసుకురావాలి పబ్లిక్. అందుకని పొలిటికల్ పార్టీలు ఏం చేస్తుంటాయంటే లీగల్ కేసులను కూడా పొలిటికల్గా వాడుకోవడానికి ఏం చేస్తారు, వీళ్ళు కొన్ని సాక్ష్యాలు అని చెప్పి వీళ్ళు పెట్టి వీళ్ళు దోషులు అవతల అని చెప్పి నిరూపించడానికి ట్రై చేస్తుంటారు. ఇది వివేకానంద రెడ్డి హత్య కేసు కావచ్చు, అనేక కేసుల్లో ఇదే జరుగుతుంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ అనుకొని చంపించారనేది బలంగా తీసుకొచ్చారు. మరి అంతే బలంగా కోర్టులో నిరూపించుంటే ఈ పార్టీకి వాళ్ళకందరికీ శిక్షలు పడేవి కదా, ఎందుకు చేయలేదు అంటే కోర్టులో చేయడానికి వాళ్ళ దగ్గర సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లేదు. పబ్లిక్లో అయితే ఏదైనా చెప్పేయచ్చు, ఏదైనా నడుస్తుంది. అందులో ఇవాళ మొత్తం డీఫేక్ టెక్నాలజీ ఇవన్నీ వచ్చినాక ఇంతకుముందు అంటే వీడియోలను మ్యానిపులేట్ చేయడం కొద్దిగా డిఫికల్ట్ అయ్యేది. ఇప్పుడు వీడియోలను కూడా మ్యానిపులేట్ చేయొచ్చు. నిన్ననే ఒక అమెరికాలో వైరల్ అవుతుంది. అదేంటంటే ఎలాన్ మస్క్ కాళ్ళు నాగుతున్నట్టుగా, ఎవరు ట్రంప్ నాగుతున్నట్టుగా వీడియో వచ్చింది బయటికి. అది చూస్తే వెరీ ఒరిజినల్గా ఉంది. సో అది డీఫేక్. సో అలాగా డీఫేక్ టెక్నాలజీతో ఏది ఒరిజినల్ ఏది డూప్లికేటు అని తెలియని ఒక సిమిలర్ టు ఒరిజినల్ అన్న ఫీల్ని క్రియేట్ చేసే టెక్నాలజీ ఇవాళ వచ్చేసింది. నిన్ననే పుతిన్ అని ఒక సినిమా చూసాను నేను, పోలాండ్ వాళ్ళు తీశారు. అందులో పోలిష్ యాక్టర్ చేస్తే పుతిన్ లాగే ఉన్నాడు అతను. ఏఐ ఫస్ట్ టైం సినిమాలో ఉపయోగించి ఒక మనిషిని పోలిన మనిషిని ఏఐ ద్వారా చేయడం ఫస్ట్ టైం వరల్డ్లో. సో పుతిన్ లాగే ఉన్నాడు, పుతిన్ లాగే మాట్లాడుతున్నాడు, అన్నీ పుతినే యాక్ట్ చేసినట్టుగా ఉంది మనకి. అలా చేయగలిగిన టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీడియోల్ని ఒకదాన్ని పెట్టి మనకి నిరూపిస్తున్నారు. నిజానికి మనకి నిరూపించాల్సిన అవసరం లేదు. కానీ ఏమైందంటే కోర్టులో ఇవన్నీ తేలవు కాబట్టి పొలిటికల్గా చంద్రబాబుని దోషని జగన్ దోషని చంద్రబాబు, ఇది పెరిగిపోయింది. వంశీది కూడా అలాగే ఉంది. వంశీ నిజానికి ఇక్కడ విచిత్రం ఏంటంటే సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశాడని ఇతని మీద కేసు పెట్టాడు. సత్యవర్ధన్ ఏమో 5 లక్షలు తీసుకొని ప్రలోభాలకి లొంగి కేసు విత్డ్రా చేసుకున్నాడని సత్యవర్ధన్ మీద పెట్టారు. మరి సత్యవర్ధన్ ఇక్కడ విక్టిమా పెర్పెట్రేటరా? విక్టిమ్ అయితే అతని మీద కేసు పెట్టకూడదు, మరి అతను దోష అయితే ఇతని కేసు ఉండదు. సో ఇవన్నీ కోర్టులో నిలవు. రేపు వంశీ మీద పెట్టిన కేసు ఇది నిలవదు. కానీ మన దేశంలో నేను చాలాసార్లు చెప్తుంటాను, ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. ఎందుకంటే లీగల్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే నువ్వు ఎవరి మీద అయినా కేసు పెట్టేయచ్చు. ఇప్పుడు నా మీద వచ్చి కేసు పెట్టారు, నేను వెళ్ళాలి, నన్ను అరెస్ట్ చేస్తారు, ముందు జైల్లో పెట్టేస్తారు, బెయిల్ ఇమీడియట్గా రాదు, నేను లాయర్ని పెట్టుకోవాలి, డబ్బులు పెట్టాలి. డబ్బులు పెట్టగలిగితే కొద్దిగా త్వరగా రావచ్చు, డబ్బులు పెట్టే శక్తి లేకపోతే ఇంకా ఏళ్ళు కూడా ఉండొచ్చు, నేను 10 ఏళ్ళు కూడా ఉండొచ్చు. ఆ మధ్య సాయిబాబా ఆయన 90% వికలాంగుడు, ఆయన్ని 10 ఏళ్ళు జైల్లో పెట్టేసి 10 ఏళ్ళ తర్వాత నిర్దోషాన్ని వదిలారు. అది అందరికీ తెలిసిన విషయమే. అది కూడా అండా సెల్లో సింగిల్గా పెట్టారు మనిషిని. సో అంత క్రూయల్గా మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఉండగలదు. ఎవరైనా పవర్ఫుల్ వాళ్ళు పవర్లెస్ వాళ్ళని వేధించదలుచుకుంటే చేయగలరు. అట్లాగే పవర్లెస్ అనేది కూడా అధికారంలో ఉంటేనే, డబ్బు కాదు, మళ్ళీ డబ్బు పరపతి ఉంటే కూడా సరిపోదు, అధికారం ఉండాలి. ఆ అధికారం ఉంటేనే పవర్ఫుల్. ఎందుకంటే ఒకప్పుడు అమిత్ షాని జైల్లో పెట్టగలిగారు, మళ్ళీ అమిత్ షా వచ్చి తనను జైల్లో పెట్టిన చిదంబరాన్ని మళ్ళీ తను జైల్లో పెట్టాడు. సో ఇది జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబుని జైల్లో పెట్టాడు జగన్. చంద్రబాబు కంటే డబ్బులు ఎక్కువ ఉందా జగన్ దగ్గర? చంద్రబాబు కంటే పలుకుబడి ఎక్కువ ఉందా? లేదు. ఓన్లీ పవర్. రెండోది సెంట్రల్లో పవర్ ఉన్న మోడీ అండదండలు జగన్కు ఉండడం. అంటే ప్రజలు కూడా ఏమయ్యారంటే మనకేంటి, మనకు 5,000 ఓడిస్తున్నాడు, 10,000 ఓడిస్తున్నారు అన్నదే వీళ్ళు కూడా చూస్తున్నారు. ఈ మొత్తం మోడల్లోనే కరప్షన్ ఉంది, కరప్షన్ బేస్డ్ మోడల్. సో ఈ యాంగిల్లో ఇప్పుడు 1 by 1 స్టార్ట్ అయింది వైసీపీ. ఇప్పటి వరకు ఏంటంటే సోషల్ మీడియా వాళ్ళని మాత్రం అటాక్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు నాయకుల మీదకి కూడా వెళ్ళడం మొదలైంది. సో ఇది వంశీతో స్టార్ట్ అయింది. పోసాని కృష్ణమురళి, నెక్స్ట్ ఎవరు ఉన్నారు అనేది మనకి తెలుస్తుంది కొద్ది రోజుల్లో. మామూలుగా గెస్ట్ చేయొచ్చు మనం. కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు, పేర్ని నాని, రామ్ గోపాల్ వర్మ ఆల్రెడీ ఏదో పంచాయతీ. రామ్ గోపాల్ వర్మ క్లవరర్ దెన్ ఆల్ దీస్ ఫెలోస్ కాబట్టి ఆయన ఆల్రెడీ అంటే బయటికి మాట్లాడుతూ ఉంటాడు, కానీ నేను వీరుడు సూర్యుడు, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతా అవన్నీ చెప్తుంటాడు, కానీ అవన్నీ బుల్షిట్. ఆయన లోపల అన్ని పనులు చేసుకుంటాడు, మేనేజ్ చేసుకుంటాడు. ఆయనకి అన్ని పార్టీల్లో ఫ్రెండ్స్ ఉన్నారు.
రెండోది ఆయన బేసిక్గా ఏంటంటే వీళ్ళలాగా ఒక పొలిటికల్ ఎజెండా ఆయనకి లేదు. ఆయన సరదాగా హర్ట్ చేస్తాడు ఎవరినైనా. బుల్లీయింగ్ అంటాం మనం. అంటే అవతలోని గిచ్చి వాడు ఏడుస్తుంటే ఆనందించే టైప్ తప్ప ఆయనకి నిజంగా ఎవరి మీద గ్రడ్జి కానీ ఎవరినో నాశనం చేసేలా ఆ లక్షణాలు లేవు. కాబట్టి అవతల ఎనిమి కూడా వీడేదో పోనీలే అనుకుని వదిలేస్తారు తప్ప అంతకంటే ఏముండదు. ఇతను కూడా సారీ సార్ నేను సరదాగా చేశాను, నాకు మీ మీద కోపమే ఉంది, నేను జగన్ మీద కూడా చేయమంటే చేస్తారు, రేపు మీరు ఒక 10 కోట్లు ఇస్తే జగన్ మీద కూడా సినిమా తీస్తాను. నిజానికి ఆయన నాకు ఫస్ట్ గా చెప్పింది రెడ్డి గారు పోయారని. అంటే వైఎస్ చనిపోయిన తర్వాత ఒక కామెడీగా చేశాడు. ఆ తర్వాత జగన్ డబ్బులు ఇస్తే జగన్ తరఫున వ్యూహం అవన్నీ చేశాడు. సో అలాగా ఆయన రేపొద్దున చంద్రబాబు బ్యాచ్ డబ్బులు ఇచ్చినా జగన్ మీద, వివేకానంద రెడ్డి హత్య మీద ఇవన్నీ తీయడానికి గ్యారంటీ లేదు. అందుకని ఆయన ఒక్కడనే తప్ప వదిలేశారు. మిగతా వాళ్ళందరినీ అరెస్టులు వరుసగా చేస్తారు. ఈ క్రమంలో అప్రూవర్గా మారతాడు వంశీ అనేది నిన్నటి నుంచి వైరల్ అవుతుంది. అప్రూవర్గా మారే అవకాశం ఉందా అంటే చెప్పలేము. అతనికి ఇప్పుడు రేపు నిన్న సిఐడి ఆధ్వర్యంలో కొట్టారనుకో, పోలీసులే, సిఐడి ఆధ్వర్యంలో లేడు, పోలీసులు కొట్టారనుకోండి అతన్ని, ఒక్కోసారి మారచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పెద్ద పెద్ద వాళ్ళే మారారు, పెద్ద పెద్ద కంపెనీ ఎండీలే అప్రూవర్గా మారిపోయారు. మాగుంట రాఘవరెడ్డి అప్రూవర్గా మారిపోయాడు. సో ఒకటి దెబ్బలు, రెండోది జైల్లో. ఇప్పుడు వంశీ జైల్లో నుంచి కనీసం 1 year బయటికి రాడు నాకు తెలిసి. ఎందుకంటే అతని మీద 20-30 కేసులు ఉన్నాయి, సిట్ వేశారు. ఇంకా రోజు నిన్న కూడా 2 కేసులు పెట్టారు, మొన్న ఒక 3 కేసులు పెట్టారు, రోజు కేసులు పెడతానే ఉన్నారు.